డియర్ స్టూడెంట్, మనది హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది, మొబైల్ యాప్. దీంట్లో మొత్తం మెటీరియల్స్ అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఆర్ఆర్బీకి సంబంధించిన వీడియోస్ పాటు దీంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇవన్నీ ఫ్రీగా వస్తుంది. ఒకసారి చూసుకో. ఓకే. 2 numbers are in the ratio 3:5. If each number is increased by 10, then ratio become a 5:7. Then small number is ఏం చెప్పడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. అదేమైంది, ప్రతి సంఖ్యకు 10 కలిపిన 5:7గా మారును. అయినా చిన్న సంఖ్య ఏది? ప్రతి సంఖ్యకు 10 కలిపిన 7:5:7గా మారింది. మామూలుగా అయితే మెథడ్ అయితే 3x + 10 = 5, 5x + 10 ఎలా మారింది? 5/7. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 21x + 70 25x + 50. ఇటు ఎక్కువైందండి. 4x = 20, x = 20/4 అంటే x = 5. ఇలా చేయొచ్చు. 5 కాబట్టి చిన్న సంఖ్య అంటే కాబట్టి 3 × 5 15. ఇది వచ్చేసి మొద్దు మెథడ్ అండి. షార్ట్ కట్ చెప్తా చూడండి. 3 నుండి 5కి ఎంత పెరిగిందండి? 2. 5 నుండి 7కి 2. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు 2 వచ్చేసి ఎంత అండి? 10 కదండి. అప్పుడు x ఎంత అయిద్దండి? x 5 అయింది. 5 అంటే 5 × 15. జాగ్రత్తగా చూడండి. ఇది గ్యాప్ 2 వచ్చినప్పుడే ఇలా చేయాలి. ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే సమానంగా ఈక్వల్ వచ్చినప్పుడే 2 = 10 అయిపోద్ది. ఇక్కడ 1 ఇక్కడ 2 వచ్చినప్పుడు అది కుదరదు. గ్యాప్ సమానంగా ఉండాలి. 3 నుంచి 5 అంటే +2, 5 × 7 +2 అయింది కాబట్టి 2 10 అయింది. అప్పుడు x = 5 అయింది. 5 చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి 3 అనేది చిన్న సంఖ్య కాబట్టి 5 × 3 15. ఇది షార్ట్ కట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గ్యాపులు సమానంగా ఉన్నప్పుడే చేయాలి, ఈక్వల్గా లేనప్పుడు చేయకూడదు. డివైడెడ్ 156 in 1:2:4:5. The rupees in the ratio respective ratio are given by 150 రూపాయలను 1:2:4:5 నిష్పత్తిలో విభజించిన వాటాలు ఎంత? మొత్తం ఎన్ని రూపాయలు? 156. ఏ రేషియోలో? 1:2:4:5. మొత్తం కూడుకుంటే ఎంత అండి? 1 2 3 7 12 వచ్చేసి 156. 1 వచ్చేసి ఎంత అండి? 12 1 12 3. అయినా నిష్పత్తి ఎంత? 13 1 13, 13 2 26, 13 4 52, 13 5 65. అన్నీ ఒకేలాగా ఉన్నాయి చూసుకోండి. కరెక్ట్గా ఆప్షన్ పెట్టండి. సి ఆప్షన్ సి. If 22x 88 are in contribution production, find the value of x. కాంట్రిబ్యూట్ ప్రపోజేషన్ అంటే 22x 88 అనేది అనుపాతంలో ఉన్నది. అయినా x విలువ ఎంత అంటే 3 సంఖ్యలు ఇచ్చారు. 3 సంఖ్యలు ఇచ్చి అనుపాతంలో ఉన్నదంటే ఎలా రాసుకోవచ్చండి? ఆ సంఖ్యల్ని A, B, C. ఈ 3 అనుపాతంలో ఉన్నాయంటే A:B = B:C. మనకేం కావాలి? x కావాలి కాబట్టి A/B = B/C, B² AC, B √AC. B అంటే ఎంత అండి? x కదా. x √22 × 88. మనం ఎమ్మటే క్యాలిక్యులేషన్ చేయకుండా అండి. క్యాలిక్యులేషన్ చేస్తే కష్టమైంది కాబట్టి ఫస్ట్ 2గా రాసుకుందాం. అంటే 2 × 12 22 కదండి. 8ని 12 × 8గా రాసుకోవచ్చుగా. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చండి? 2 × 11 × 11 ×
4 × 2 8 కదండి, అంటే ఈ రెండిట్లో నుంచి 2 కామన్ వస్తాయి, అంటే 2 11 నుంచి 11 కామన్ వస్తుంది 11, తర్వాత 4 అంటే 2, మొత్తం ఎంత అండి 44. ఎక్స్ విలువ 44. ఆప్షన్ 3. Two positive integers are in the ratio 3:4. If the product of two numbers is 1728, what is the value of greater than number? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. ఆ రెండు సంఖ్యల మధ్య లబ్ధము 1728 అయినా పెద్ద సంఖ్య ఏది? పెద్ద సంఖ్య ఏది అండి, కాబట్టి ఫస్ట్ 3x = 4x అనేది 3x:4x రెండు నెంబర్లు అన్నారు. వాటి ప్రోడక్ట్ అంటే 12x² = 1728. ప్రోడక్ట్ అంటే పెంచడమే కదండి. 3x × 4x అంటే 3 × 4 12, x × x x² అయింది. మనకేం కావాలి? x వాల్యూ కావాలి. x² = 1228/12, 12 ఒకట్లు 12 అయితే ఇంకెంత మిగులుద్ది? 5 మిగులుద్ది. 12 4 48, 4 మిగులుద్ది. 12 4 48. x² = 144. 144 అంటే x వాల్యూ ఎంత అండి? 12 × 12గా 12 × 12 144. x = 12. ఏమడిగాడు? పెద్ద సంఖ్య అంటే 3:4 పెద్ద సంఖ్య ఏదండి? 4. 12 4 48. ఆప్షన్ 3. A's height is 5/8 of B height. What is the ratio of B height to A height? A యొక్క ఎత్తు B ఎత్తులో 5/8 అండు. A B రాయండి. A యొక్క ఎత్తు B ఎత్తులో 5/8 అంటే B వచ్చేసి 8 అడుగులు ఉంటే A వచ్చేసి ఎన్ని అడుగులు ఉన్నాడు? 5 అడుగులు ఉన్నాడు. అంతే. వాడు A యొక్క ఎత్తు B ఎత్తులో 5/8 వంతు అయినా B మరియు A ఎత్తుల మధ్య నిష్పత్తి B నిష్పత్తి అంటే 8:5 రెసిప్రోకల్ అడిగాడు. అంతే. ఇప్పుడు ఏ హైట్ కావాలంటే ఏ హైట్ అనేది ఎట్లా చూసుకున్నాం? A = 5/8 ఆఫ్ B. ఇది ఏ పోతే 5/8 ఆఫ్ B అయింది కదండి. అప్పుడు A/B = 5:8. అంతే. సింపుల్గా రావచ్చు. నేనేం చేసానంటే 8 అడుగులు B ఉంటే 5 అడుగులు A అని రాసా. మామూలుగా సింపుల్ క్యాలిక్యులేషన్ వచ్చి A = 5/8 ఆఫ్ B. మనకేం కావాలి? A/B కావాలి. A/B = 5/8. ఏం అడిగాడు? B/A అడిగాడు. B/A అడిగాడు అంటే రివర్స్ 8:5. ఆప్షన్ D. ఒక మిశ్రమంలో బంగారం మరియు సిల్వర్ల మధ్య నిష్పత్తి 17:3. సిల్వర్ బరువు 2.7 గ్రాములైన బంగారం బరువు ఎంత? బంగారం మరియు సిల్వర్ల మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 17:3. సిల్వర్ బరువు ఇచ్చారు. సిల్వర్ ఎంత అండి? 3 పార్ట్లు 2.7 గ్రామ్స్ అయినా బంగారం బరువు ఇచ్చాడు. బంగారం బరువు ఎంత? 17 3 0.9. 17 9 అంటుంది 153. ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి 15.3 గ్రామ్స్. ఆప్షన్లో ఏం కూడా ఉందండి? 3 సెకండ్ ఆప్షన్. సెంట్రల్ గవర్నమెంట్ నుండి A, B మరియు C అనే స్టేట్లకి 2:3:4 నిష్పత్తిలో ఫండ్స్ పొందిన C A కన్నా 400 కోట్లు ఎక్కువగా పొందిను. అయినా B వాటా ఎంత? ఫస్ట్ ఏమి ఇచ్చాడండి? A, B, C
సి మూడు స్టేట్లు ఉన్నాయి. సెంటర్ కోఆర్డినేట్ నుంచి ఏ నిష్పత్తిలో పొందాయి? 2:3:4. కానీ ఏమన్నాడు? సి ఏ కన్నా 400 కోట్లు. సి అనేది ఏ కన్నా 400 కోట్లు అంటే సికి ఏకి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 2. 400 కోట్లు ఎక్కువ పొందింది. అయినా బి వాటా ఎంత అన్నాడు. బి వాటా ఎంత అండి? 3 కదండి. ఈ రెండు గ్యాప్ చూసుకోండి. ఏ సి కన్నా 400 కోట్లు అంటే ఏ 2 బి 4 కాబట్టి 2. 4 - 2 అయింది. 2 వచ్చి 400 కోట్స్ అయినా బి వాటా ఎంతండి? బి వాటా 3 × 2 వచ్చేసి 600 కోర్స్. ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి. మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి 1:3:5 మరియు వాటి మొత్తము 10,800 అయినా పెద్ద సంఖ్య ఏది? ఏమన్నాడండి? 3 సంఖ్యలు అన్నాడండి. 3 సంఖ్యల్లో 1:3:5 వాటి మొత్తం ఎంత అండి? 135 కలుపుకుంటే 9 వచ్చేసి 10,800 అయినా పెద్ద సంఖ్య ఏదండి? 5 ఎంత? అదే కదా అడిగింది. 9 12 ఎంత అవుతుందండి? 60 ఈ 2 సున్నాలు 6,000 అంటే పెద్ద సంఖ్య ఎంత అండి? 6,000. ఏ మరియు బి జీతాల మధ్య నిష్పత్తి 2:3:2. ఖర్చులు 14,000 మరియు 10,000 రూపాయలు. ఏ 4,000 రూపాయలు పొదుపు చేసిన బి పొదుపు ఎంత? ఏబీలు వాళ్ళ జీతాల నిష్పత్తి ఎంత ఉందండి? 3:2 ఉంది. 3:2 ఉన్నాయి. 3:2 ఉన్నాయి. వాళ్ళు ఖర్చులు ఎంత చేస్తున్నారు? ఇక్కడ ఖర్చులు 14,000 ఏ చేస్తుంది? బి వచ్చేసి 10,000 రూపాయలు చేస్తుంది. కానీ ఏ ఎంత ఇచ్చాడు? ఏ పొదుపు 4,000. ఏ పొదుపు 4,000. 14,000 ఖర్చు, 4,000 పొదుపు అంటే వాడు మొత్తం ఇన్కమ్ అంతే కదండి. ఇన్కమ్ అనే కదండి. అంటే మొత్తం 18,000. అంటే తన జీతంలో 18,000 జీతం అయితే 14,000 ఖర్చు చేసి 4,000 పొదుపు చేస్తున్నాడు. అంత మొత్తం జీతం ఎంత అండి? 18,000 అయితే కదండి 14,000 పొదుపు చేసి 4,000 సేవ్ చేసేది. అంటే 3 అనేది 18,000 అయినా 2 ఎంత? 2 ఎంత అండి? 3 6 18, 2 6 12, 12,000. 12,000 ఎంత పొదుపు చేస్తా? బి ఖర్చు ఎంత చేస్తున్నాడు? 10,000. 10,000 ఖర్చు చేస్తున్నాడంటే ఎంత మిగులుతాయండి? 2,000. బి పొదుపు ఎంత అన్నాడు? బి పొదుపు 2,000. ఆప్షన్ బి. (3.6, 6.9 and 11.4) 4 అనుపాతం ఎంత? 4 అనుపాతం అంటే మనకు తెలుసు కదండి. A:B C:D. మనకు 4 అనుపాతం కావాలి. A/B C/D. DA BC. D కావాలి కదండి. అంటే BC/A. ఇది 4 అనుపాతం. మనకేమిచ్చాడు? 3.6, 6.9, 11.4. ఇది A, ఇది B, ఇది C అనుకుంటే BC/A. 6.9 × 11.4/3.6. 3.6 కదండి. అన్ని పాయింట్లు ఉన్నాయి కదండి. పాయింట్లు పోవడానికి ఏం చేసుకుంటాం? 9 144/36. తర్వాత క్యాన్సిలేషన్ తర్వాత పాయింట్ పెట్టుకుందాం. 6 6 6 11.5. 6 ఎన్నిసార్లు పోద్దండి? 6 1 6 9 6 9 11.5 × 19 క్యాలిక్యులేషన్ చేస్తే 9 5
45, 9 ఒకట్లు 9, 13, 9 ఒకట్లు 9. టోటల్ క్యాల్కులేషన్ చేస్తే 21.9 వస్తుంది అప్రాక్సిమేట్గా. ఎంత 9 ఒకట్లు 9, 10, 115 అయితే 21.85. 21.85 అంటే మీరు దగ్గర నియర్ వాల్యూ కాబట్టి 21.9 డి. 221 రూపాయలని 1:3:6:7 నిష్పత్తిలో పెంచిన వాటి వాటాల నిష్పత్తి మొత్తం ఎంత అండి? 221 రూపాయలని 1:3:6:7 నిష్పత్తిలో ఇచ్చారు. మొత్తం ఎంత? 7, 3, 10, 17. 17 వచ్చేసి 6 ఉంటే అయినా 10 ఒకట్లు 17 మూళ్ళు 51, 13 ఒకట్లు 13, 13 మూళ్ళు 39, 13 ఆర్లు 78, 13 ఏళ్ళు 91. ఎక్కడుందండి? థర్డ్ ఆప్షన్. ఏ వాటా బి వాటాకి 2 రెట్టింపు, బి వాటా సి వాటాకి 3 రెట్లు. 18 రూపాయలు పంచుకున్న బి వాటా ఎంత? ఏమన్నాడు? ఏ వాటా బి వాటాకి రెట్టింపు, బి వాటా సి వాటాకి 3 రెట్లు. అంటే ఫస్ట్ ఏ బి సి ఈ 3 వేసుకోవాలి. ఏబిసి రివర్స్ నుంచి రావాలి. బి వాటా సికి 3 రెట్లు, బి వాటా సికి 3 రెట్లు. సరిపోయింది కదండి? బి వాటా సికి 3 రెట్లు. ఏ వాటా బి వాటాకి రెట్టింపు, రెట్టింపు అంటే 6. మొత్తం ఎంత అండి? 10. 10 వచ్చేసి 1800 బి వాటా. బి అంటే ఎంత? 3 కదా, 0, 0. 18 54 అంటే 540. ఆప్షన్ బి. A mobile plan cost 32 for 6 minutes. What is the traffic cost for 4 minutes? A mobile plan costs 32 rupees for 6 minutes. What is the approximate cost of 4 rupees in for 4 minutes? 6 minutes 30 rupees అంటే 6 5 6 3 3 4 minutes 12 13 4 5 20 21. A mobile plan cost 32 rupees for 6 minutes. What is the approximate cost of in rupees 4 minutes?
ఏ మొబైల్ ప్లాన్ 6 మినిట్స్కి వచ్చేసి 32 రూపీస్ అయినా 4 మినిట్స్కి ఎంత 6 ఎన్సార్లు పోద్దండి 5 సార్లు 20 మిగులుద్ది 6 3 18 6 3 18 అంటే 55.33 ఇంటూ 2 ఇంటూ 4 12 4 12 13 4 5 20 21 అంటే 2 అంకెల తర్వాత పాయింట్ 21.32 అంటే 21 పాయింట్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే 21.30 ఫస్ట్ ఆప్షన్. 210 రూపాయలను 2:3:4:5 నిష్పత్తిలో విభజించను. అయినా వాటి విలువలు ఎలా విభజించాలండి? 2:3:4:5 అంటే 210 రూపాయలని 2:3:4:5 నిష్పత్తిలో విభజించారు. అయినా వాటి వాటాల నిష్పత్తి అంటే 210 మొత్తం కొడితే ఎంత అండి? 2 3 5 5 5 10 10 4 14 14 కరెక్ట్ ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు. 14 15 210. వాటి వాటాలు 15 2 30 15 3 45 15 4 60 15 5 75. ఆప్షన్ ఎక్కడ ఉందండి? 30 45 60 75 ఆప్షన్ 2. ఒక విద్యార్థి 25 మార్కులకు 22 మార్కులు పొందును. అయినా ఎంత శాతం మార్కులు పొందాడు అంటే 25 మార్కులకు 22 మార్కులు అంటే ఇక్కడ మార్కు ఈ పర్సంటేజ్ శాతం. 25 మార్కులు 100% అయితే 22 మార్కులు పొందాడు. ఎంత శాతం పొందాడంటే 22 × 100/25 25 4 ఎంత అండి? 100 4 22 88 88% మార్కులు పొందాడు. ఆప్షన్ ఏ. 2 4 మరియు 8ల 4వ అనుపాతం. ఇప్పుడు ఇది చాలాసార్లు వచ్చిందండి 4వ అనుపాతం అని. మళ్ళీ చూడండి 4వ అనుపాతం అంటే తెలుసు కదండి, A:B C:D. మనకేం కావాలి? 4వ అనుపాతం D కావాలి కాబట్టి A/B C/D, D BC/A. గుర్తుపెట్టుకున్నా ఓకే. D BC/A అని. BC అంటే ఎంత అండి? 4 × 8/2. D 2 2 2 8 16. D 16. 16 అనేది థర్డ్ ఆప్షన్. ₹130 3:6:8:9 నిష్పత్తిలో విభజించిన వాటి విలువలు మొత్తం ఎంత అండి? 130. 130 ఎన్ని భాగాలు? 3 6 9 9 18 18 8 26 భాగాలు అంటే 18 26 5లు 25 ఎంత? 130. 3:6:8:9 5 3 15 5 6 30 5 8 40 5 9 45. ఎక్కడ ఉందండి? 15:30:40:45 ఆప్షన్ బి. 2.6 1.3, x అనుపాతంలో కలవు. అయినా x విలువ ఎంత? 2.6 ఎన్ని ఇచ్చాడండి? 2.6 1.3 x అంటే 3 ఇచ్చాడు. ABC 3 సంఖ్యల అనుపాతంలో అంటే A:B B:C. మనకేం కావాలి? C కావాలి. A/B B/C. C కావాలి కాబట్టి B²/A. క్రాస్ మళ్ళీ చేస్తే AC B²/A అయితే B²/A అంటే B² అంటే ఎంత అండి? 13 1.6 × 1.6/2.6 13 ఎన్నిసార్లు పోద్ది? 2 సార్లు పోద్ది. 2 ఎన్నిసార్లు అంటే 0.65 టైమ్స్. 0.65 టైమ్స్ ఆప్షన్ డి. 2 0 పెట్టుకుంటే 2 6 12 2 5 10. ఏమన్నా అడగండి అక్కడ? 4 సంఖ్యలు అనుపాతంలో కలవు. దానిలో మొదటి, రెండవ మరియు మూడవ
నాలుగవ పదాలు 4, 22, 33. వాడు ఏ పదాలు కూడా ఇచ్చాడు. ఏ బి డి అంటే సిని కనుక్కోవాలి. ఏ ఎంత ఇచ్చాడండి 4, బి 22, డి 33. అయినా 3 అనుపాతంలో ఉంటాయి అండు. అనుపాతం అంటే మనకేం తెలుసు, A/B = C/D 4 పదాలు అండ కాబట్టి A/B = C/D. AD = BC. అనుపాతం అంటే AD = BC. AD ఎంత అండి, A అంటే 4, D అంటే 33, B అంటే ఎంత అండి 22 ఇంటూ C అంటే తెలియదు. C అంటే తెలియదు కాబట్టి X అనుకుందాం. 11 2 11 3 2 2 2 3 6 అంటే X = 6. X = 6 అంటే ఆప్షన్ 2. ఒక దీర్ఘచతురస్రాకార పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి 7:5. ఏమంటే దీర్ఘచతురస్రాకారం ఉందంటే దీర్ఘచతుర పొడవు వెడల్పుల నిష్పత్తి అండి 7:5 ఇచ్చాడు. కానీ వెడల్పు ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు 20.5. అంటే 5 అనేది 20.5కి సమానమైన పొడవు ఎంత 7 ఎంత 5 4 20 5 1 5 అంటే 7 1 7 7 4 28 అంటే 28.7 ఆప్షన్ సి. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కన్నా 40% మరియు 60% ఎక్కువ అయినా మొదటి మరియు 2 సంఖ్యల మధ్య నిష్పత్తి. మొత్తం 3 సంఖ్యలు ఉన్నాయండి. 3 సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్యలు ఎలా ఉన్నాయి, A/B/Cలో ఉన్నాయి. మూడో సంఖ్య కంటే 40% 60% అంటే 140 160% ఎక్కువ ఉన్నాయి. రెండో సంఖ్య 40% 60% ఎక్కువ ఉన్నాయి. అయినా మొదటి మరియు రెండో సంఖ్యలు మూడో సంఖ్యతో మనకు సంబంధం లేదు కాబట్టి 0 0 క్యాన్సిల్. 2 7 2 8 7:8. 7:8 రెండు సంఖ్యలు. మూడో సంఖ్య అంటే 40% 60% ఎక్కువ అంటే 140 160 ఎక్కువ కాబట్టి అలా వేసుకోవాలి. తర్వాత ఏమడిగాడు, మొదటి మరియు 2 ఏబీల మధ్య అడిగాడు కాబట్టి 7:8. 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2 7 2 8 7:8. 14, 28, 21 4వ అనుపాతం. 21 4వ అనుపాతం. 4వ అనుపాతం మనకు తెలుసు కదండి. 4వ అనుపాతం అంటే A/B C/D. D కావాలి కాబట్టి BC/A. సహసాలు చెప్పాను. A/B = BC/A. B అంటే ఎంత అండి, మనకి ఇచ్చిన అంకెలు తీసుకుందాం. 14 28 21. A/B/C. D కావాలి కాబట్టి D = BC/A. 28 × 21/14. 14 2 28 28 2 21 2 42. 42 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. An internet bill costs 6 rupees for 2 minutes 30 seconds. What is the cost for 3 minutes 20 seconds? ఇంటర్నెట్ బిల్లు 6 రూపాయలు. 6 రూపాయలు 2 minutes 30 seconds. అదేవిధంగా 3 minutes 20 secondsకి ఎంత అయింది అని అడుగుతున్నాడు. ఇక 2 minutes 30 seconds కాబట్టి మొత్తం సెకండ్స్లోకి మార్చుకుందాం. మొత్తం సెకండ్స్లో మార్చుకుంటే 6 రూపీస్. 2 minutes అంటే 120 120 ప్లస్ 30 అంటే అంటే 150 అంటే 150 సెకండ్స్కి 6 రూపాయలు. 3 minutes అంటే 180 180 ప్లస్ 20 200 200 సెకండ్స్కి ఎంత. అప్పుడు 6 × 200/150. 0 0 క్యాన్సిల్. 5 4 5 3 3 2 2 4 8 8 రూపీస్. చూసారుగా 8 రూపీస్. దీన్ని 2 minutes 30 seconds ఉన్నాయి కదా, అన్ని సెకండ్లోకి మార్చుకోండి. సెకండ్లో మార్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 8 రూపీస్ అంటే 150 సెకండ్స్కి 6 రూపాయనా, 200 సెకండ్స్కి ఎంత. 6 × 200/150. 5 రకంతో 5 4 5 3
3 2 2 4 8 8 రూపీస్. ఆప్షన్ ఏ. ₹162 2:3:6:7 నిష్పత్తిలో పెంచిన వాటి విలువలు ఎంత చెప్పాడండి? ₹162 2:3:6:7 మొత్తం కూడుకుంటే ఎంత అండి? 5, 11, 18. 18 ఎన్నిసార్లు పోతుంది కరెక్ట్గా? 9 సార్లు. 18 9 162, 9 2 18, 9 27, 9 6 54, 9 7 63. 63 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ. కానీ బి ఆప్షన్. 54, 27, 63 బి ఆప్షన్ చూసుకోండి. (3a = 2b = 2c) ఏం రాశారండి? 3a = 2b = c రాశాడు. మనకేం కావాలి? a:b:c కావాలి. a:b:c. a:b:c కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏ కావాలంటే ఏం చేయాలి? ఏ కావాలి కాబట్టి ఈ రెండుని పెంచాలి. 2:1 అంటే 2. బి కావాలంటే ఇది తప్ప ఈ రెండుని పెంచాలి. ఏసీని కావాలి అంటే 3:2. సి కావాలంటే సి తప్ప మిగతా వాటి 2 3 6 అంటే 2:3:6. ఎక్కడ ఉందండి? లేదు. కానీ దీన్ని ఎలా రాశాడు? 1/3:1/2:1. ఇది కసాక ఎంత అండి? 6. 3 2 2 3 6 6 1 6. 2:3 ఎట్లా రాసుకోవచ్చు? 1/3:1/2:1/1 అంటే ఆప్షన్ బి. కన్ఫ్యూజ్ అవ్వకండి. 2:3:6ను కూడా 1/3 1/2:1లో కూడా రాసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇది కొద్దిగా చూసుకోండి. ఇచ్చిన ఆప్షన్ లేదు కదా అని రాంగ్ అనుకోకండి. 1:2:3:6ని ఇలా కూడా రాసుకోవచ్చు. 1/3 1/2 1/6 దాన్ని కసా కట్టుకుంటే 6 3 2 2 3 1 6 అంటే 2:3:6 వస్తుంది.